హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్. మీరు చూస్తున్నారు రియాలిటీ క్యాడ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆటోకాడ్లో ఎస్పీ లైన్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సో ఎస్పీ లైన్ అనేది డ్రా గ్రూప్లో మనకి ఈ డ్రా యారోని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి డ్రా అనే ఓడి తర్వాత మనకు ఒక యారో మార్క్ అనేది ఉంటుంది. సో ఆ యారో మార్క్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి డ్రా గ్రూప్లోవే. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఎస్పీ లైన్ ఫిట్, ఎస్పీ లైన్ సివి, ఈ రెండు ఆప్షన్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఎస్పీ లైన్ ఫిట్ తీసుకున్నాం. ఎస్పీ లైన్ ఫిట్ తీసుకుని ఫస్ట్ పాయింట్ క్లిక్ చేసాం. సెకండ్ పాయింట్ సో చూడండి మనకి ఇలా ఆర్క్ టైపు లైన్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఎస్పీ లైన్. ఈ ఎస్పీ లైన్ని యూజ్ చేసి మనకి ఏమేమి డ్రా చేస్తారో మనం ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు డయాగ్రామ్స్. సో ఇది ఎస్పీ లైన్ ఇలా డ్రా చేశారు, ఎంటర్ కొట్టారు. సో ఇక్కడ సెలెక్ట్ చేస్తే మీకు చూడండి ఈ ఎస్పీ లైన్ అనేది పాయింట్స్, ఈ పాయింట్స్ అనేవి ఎగ్జాక్ట్గా లైన్ మీద ఉన్నాయి. పాయింట్స్ అనేవి ఎస్పీ లైన్కి. సో మళ్ళీ ఎస్పీ లైన్ తీసుకున్నాం మనం. ఫస్ట్ పాయింట్ ఇక్కడ స్టార్టింగ్ ట్యాంజెన్సీ. ఫస్ట్ పాయింట్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఏమడుతుందో చూడండి. ఫస్ట్ పాయింట్ ఆప్షన్స్ ట్యాంజెన్సీ, స్టార్టింగ్ ట్యాంజెన్సీ ఏంటంటే మనకు ఒక 20 ఇద్దాం, ఎంటర్. చూడండి స్టార్టింగ్ ట్యాంజెంట్ 20తో మనకి ఇలా ఎస్పీ లైన్ అనేది ఫామ్ అవుతుంది. సో మళ్ళీ ఎస్పీ లైన్ తీసుకున్నాం మనం. ఎస్పీ లైన్ తీసుకుని ఎలా డ్రా చేస్తున్నాం. ఎలా డ్రా చేస్తుంటే మనకి ఈ పాయింట్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా దీనికి ఇలా అటాచ్ అయిపోవాలి. సో ఎలా అన్నా మనం క్లిక్ చేయొచ్చు, క్లోజ్ అవుతుంది. లేదంటే మనకి ఇక్కడ క్లోజ్ అనే ఆప్షన్ ఉంటుంది, అలా క్లోజ్ చేస్తే మనకి క్లోజ్ అయిపోతుంది. ఇది ఎస్పీ లైన్ ఫిట్ గురించి. మొత్తం ఇవన్నీ కూడా మనం ఎస్పీ లైన్ ఫిట్లో డ్రా చేసాం. సో ఇక్కడ చూడండి సెకండ్ ఆప్షన్ మెథడ్. ఈ మెథడ్ అంటే ఏంటంటే ఫస్ట్ మనం ఇక్కడ ఎస్పీ లైన్ తీసుకుని ఏ పాయింట్ క్లిక్ చేయాలి, ఎక్కడ కూడా ఏ పాయింట్ క్లిక్ చేయకపోతే 3 ఆప్షన్స్ వచ్చినాయి. సో ఈ 3 ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫిట్ మెథడ్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఫిట్ సివి. సో మనం ఫిట్ కమాండ్ తీసుకుని సివిలో కన్నా కన్వర్ట్ అవ్వచ్చు. సో డైరెక్ట్ సెకండ్ ఆప్షన్ తీసుకోకుండా ఇక్కడ సెకండ్ ఆప్షన్ సివి, ఈ సివిలోకి వెళ్ళడం లేకుండా మెథడ్లోకి వెళ్ళి సివిలో కన్నా కన్వర్ట్ అవ్వచ్చు. ఈ సివి గురించి మనం తర్వాత చెప్పుకుందాం. సో ఈ ఫస్ట్ మెథడ్ అంటే మీకు అర్థమైంది. మీ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి సెకండ్ ఆప్షన్ ఏంటంటే మీకు ఇక్కడ స్పెసిఫై ది క్లోజ్ అంటుంది. డిస్టెన్స్ ఎంత అంటే మనం ఒక 40 ఇద్దాం, ఎంటర్ చేయగానే ఇక్కడ మనకు ఒక బాక్స్ అనేది ఓపెన్ అయింది. స్క్వేర్ రూట్ యూనిఫామ్. సో మనం ఇక్కడ స్క్వేర్ రూట్ క్లిక్ చేద్దాం. సో మనం ఇక్కడ చూడండి ఎంటర్ చేసాం. మనకి ఈ లైన్, ఈ పాయింట్స్ అనేవి 40 స్క్వేర్ రూట్ డిస్టెన్స్లో మనకి వస్తాయి. సో ఇది నోట్ అనే ఆప్షన్. సో మళ్ళీ ఎస్పీ లైన్ తీసుకున్నాం చూడండి. ఇది మీకు తెలిసింది అండో, 1 స్టెప్ వెనక్కి వెళ్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం ఎస్పీ లైన్ గురించి. సో మీరు ఇంకా దీనిలో తెలుసుకోవాల్సింది ఏంటంటే దీన్ని ఎలా సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసిన వెంటనే మనకి ఇక్కడ పాయింట్స్ అనేవి హైలైట్ అవుతున్నాయి. ఈ పాయింట్స్ దగ్గరికి మౌస్ ఎలా తీసుకెళ్ళిన వెంటనే మీకు చూడండి ఫస్ట్ 3 ఆప్షన్స్ వచ్చినాయి. స్ట్రైట్ ఫిట్ పాయింట్, యాడ్ ఫిట్ పాయింట్, రిమూవ్ ఫిట్ పాయింట్. స్ట్రైట్ ఫిట్ పాయింట్ క్లిక్ చేద్దాం మనం ఇప్పుడు. సో మనం దీన్ని ఎలా అన్నా మూవ్ చేసుకోవచ్చు, ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఈ పాయింట్ని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా. అదే సెకండ్ యాడ్ ఫిట్ పాయింట్ చూస్తే మనకి ఒక పాయింట్ అనేది యాడ్ అయింది. మళ్ళీ పాయింట్ దగ్గరికి వెళ్దాం, యాడ్ ఫిట్ పాయింట్ చేద్దాం. సో ఎక్కడో పాయింట్, అలా పాయింట్ అనేది యాడ్ చేసుకోవచ్చు మనం. రిమూవ్ ఫిట్ పాయింట్, ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళాం, రిమూవ్ ఫిట్ పాయింట్ చేసాం, పాయింట్ రిమూవ్ అయింది. ఇది కూడా రిమూవ్, ఈ పాయింట్ కూడా రిమూవ్ అయింది. సో ఇలా మనం
పాయింట్స్ని యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు, మోడిఫై చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూస్తే మళ్ళీ ఇలా సెలెక్ట్ చేయగానే ఏ లైన్ అన్నా మీకు ఇక్కడ ఒక యారో మార్క్ టైప్ అనేది కనిపిస్తుంది. ఈ యారో మార్క్ని క్లిక్ చేస్తే మనకి కంట్రోలర్ వెర్టిక్స్ అని ఉంటుంది. సో కంట్రోల్ వెర్టిక్స్ అంటే మనకి సెకండ్ ఆప్షన్. ఈ సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో సివి ఆప్షన్, ఈ సివి ఆప్షన్. సో మీరు ఎక్కడి నుంచి అయినా సరే మాడిఫై చేసుకోవచ్చు. దీనిలోంచి ఈ ఆప్షన్లోంచి ఆ ఆప్షన్లోకి మాడిఫై చేసుకోవచ్చు ఎస్పీ లైన్ని, ఆ ఆప్షన్లోంచి ఈ ఆప్షన్లోకి మాడిఫై చేసుకోవచ్చు ఎస్పీ లైన్. సో మనకి ఇది ఫిట్లో ఉంది ఇప్పుడు. సో మనకి ఇదంతా ఎస్పీ లైన్ ఫిట్. సో మనం ఇప్పుడు ఎస్పీ లైన్ సివి గురించి తెలుసుకుందాం, చూద్దాం. ఎస్పీ లైన్స్ మనం ఇప్పుడు ఎస్పీ లైన్ సివి డ్రా చేస్తున్నాం. లైన్ సెలెక్ట్ చేస్తే చూడండి, మనకి ఇక్కడ పాయింట్స్ అనేవి లైన్ మీద అయితే ఉండవు. మనకి లైన్ అవుట్ సైడ్లో మనకి ఇక్కడ పాయింట్స్ అనేవి ఉంటాయి. సో ఇది మేజర్గా ఎస్పీ లైన్కి ఎస్పీ లైన్ ఫిట్కి ఎస్పీ లైన్ సివికి మేజర్ డిఫరెన్స్. సో మళ్ళీ ఎస్పీ లైన్ సివి తీసుకుందాం. మనకి ఇక్కడ చూడొచ్చు సేమ్ ఉంటాయి మెథడ్. మళ్ళీ దీంట్లో మనం ఫిట్లో కన్నా మార్చు, సివిలో కన్నా మార్చు. సో చూడండి, ఇక్కడ నేను మళ్ళీ ఫిట్లోకి వెళ్తున్నా. సో ఫిట్లోకి వెళ్ళి డ్రా చేస్తే మనకి సేమ్ ఫిట్ లాగా వస్తుంది. సేమ్ ఫిట్ లైన్ లాగే మాడిఫై అయిపోతుంది. సెకండ్ ఆప్షన్కి వచ్చాం. మళ్ళీ మనం డిగ్రీ సెకండ్ మెథడ్ ఫస్ట్ ఆప్షన్, తర్వాత డిగ్రీ. ఈ డిగ్రీ అంటే ఏంటో చూద్దాం. డిగ్రీ మనకు 10 ఇచ్చాం. సో ఏం లేదు, డిగ్రీ అంటే మనకి ఆ రెండింటి మధ్య ఉన్న ఎస్పీ లైన్ ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ ఆర్క్స్, మనకి ఇక్కడ చూడండి చాలా టర్నింగ్స్ అనేవి వచ్చినాయి. సో ఇక్కడ మనం చూస్తే మనకు 10 ఇచ్చాం, టర్నింగ్స్ అనేవి చాలా తక్కువ వచ్చినాయి. సో మళ్ళీ డిగ్రీకి వెళ్దాం. డిగ్రీకి వచ్చి మనం అక్కడ 1 ఇచ్చాం. చూడండి, టర్నింగ్స్ అనేవి అసలు ఉండవు, ఇవ్వండి చాలా తక్కువ టర్నింగ్స్ డిగ్రీ. సో మళ్ళీ డిగ్రీకి వద్దాం, ఒక 3-4 ఇద్దాం. చూడండి, ఇక్కడ టర్నింగ్ అనేది కొంచెం తిరుగుతుంది. సో ఇలా ఫ్రెండ్స్, మనకి ఎంత డిగ్రీలో కావాలో కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫిట్లో ఈ ఎస్పీ లైన్ సివి మళ్ళీ క్లిక్ చేస్తున్నాం మనం. ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ అనే కమాండ్ మనకు తెలియాలంటే ఒక పాలి లైన్ తీసుకుందాం. ఒక పాలి లైన్ తీసుకుని మనకి ఇలా షేప్ అనేది ఉంది. ఈ షేప్ని మనం ఎస్పీ లైన్ కింద మార్చాలి. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే ఎస్పీ లైన్ సివి తీసుకోవాలి. ఎస్పీ లైన్ సివి తీసుకుని ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఆబ్జెక్ట్లో క్లిక్ చేస్తే మనకి ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయమంటుంది. సో సెలెక్ట్ చేస్తాం, ఎంటర్. సో మనకి ఇలా ఎస్పీ లైన్లో మాడిఫై అయిపోతుంది. సో ఎస్పీ లైన్ మనం మళ్ళీ కమెంట్ తీసుకుందాం. ఎస్పీ లైన్ కమెంట్ తీసుకుని క్లిక్ చేసాం, ఒక పాయింట్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. సో మనకి అందరికీ తెలిసిందే క్లోజ్ అవుతుంది పాయింట్. మళ్ళీ మనం ఎస్పీ లైన్ తీసుకున్నాం. ఈసారి ఏంటంటే అండో చేస్తే మనం చూడండి ఒక స్టెప్ అనేది బ్యాక్కి వెళ్తాం. సో ఇది మీ అందరికీ తెలిసిందే. సో కీబోర్డ్లో కంట్రోల్+Z చేసినా సరే మీకు అండో అనేది వర్క్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ.